హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో త్రేతాగ్ని శ్రీమతి గాలి లలితా ప్రవల్లిక గారి నవల ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈ రోజు త్రేతాగ్ని నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. కాముని పున్నమి ఉత్సవాల్లో భాగంగా తండాలోని ప్రజలంతా ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు. ఆనందంలో తేలియాడుతున్న వారు ఒక్కసారిగా తుళ్ళిపడ్డారు. పెద్ద పెద్ద పేలుళ్ళు పక్కనే బాంబు పడిందా అన్నట్టుగా. ఆ శబ్దం ఎక్కడి నుంచొచ్చిందో ముందు వాళ్లకు అర్థం కాలేదు. ఆ తర్వాత గ్రహించారు ఆ శబ్దం కొండ అవతల నుంచి వచ్చిందని. ఎవరు వాళ్ళు? ఏంటా శబ్దాలు? తండాకేమన్నా ప్రమాదం పొంచి ఉందా? ప్రతి ఒక్కరి హృదయాల్లోనూ రకరకాల ఆలోచనలు. వేడుకలు కాస్త వేదనాభరితమయ్యాయి. ధైర్యం చేసి అదేంటో తేల్చుకుందామని కొందరు యువకులు ముందు కురికారు. కొండకు పక్కగా ఉన్న సన్న దారిగుండా అటువైపుకు వెళ్లారు. లావుగా దృఢంగా ఉన్న ఓ 10 మంది దుండగులు కనిపించారు. వీరిని చూసి వాళ్లు పారిపోయారు. వీళ్లు వాళ్ల వెనకపడ్డా వీళ్లకి దొరక్కుండా మాయమైపోయారు వాళ్ళు. రేపు పగలొద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అని అనుకుని వెనుతిరిగారు. తండాలోకి వచ్చి అక్కడ చూసిన విషయాన్ని తెలియచేశారు. బరువైన గుండెలతో అందరూ ఎవరిళ్లకు వాళ్లు వెళ్లి పడుకున్నారు. మరురోజు ఉదయాన్నే సోమ్లానాయక్ ఇంటి ముందున్న స్తంభానికి ఒక శరం గుచ్చబడి ఉంది. ఆశ్చర్యంగా దాన్ని దగ్గరకు వెళ్లి బయటకు లాగి చూశారు. దానికి చుట్టి ఒక ఉత్తరం ఉంది. అందులో, మీరు వెంటనే ఈ తండాను ఖాళీ చేసేయాలి, లేకపోతే రోజుకొక శవం తండాలో నుంచి బయటకు వెళుతుంది అనే హెచ్చరికతో కూడిన సందేశం. అది చదివిన సోమ్లానాయక్ కొమ్ముబూర తీసుకుని పెద్దగా ఊదాడు. బిలబిలమంటూ తండాలోని ప్రజలంతా అక్కడికొచ్చి చేరారు. కొమ్ముబూర శబ్దానికి తుకారాం, సాజిద్లిద్దరూ తుళ్ళిపడి లేచారు. ఏంట్రా ఆ శబ్దం? అడిగాడు సాజిద్. అత్యవసర సమావేశానికి ఊదే కొమ్ముబూర శబ్దమది. ఏమైందో ఏమో, రాత్రి కూడా కొండ అవతల పేలుళ్ళ శబ్దాలు వినబడ్డాయి. ఇప్పుడేం జరిగిందో ఏమో, చూద్దాం పద అంటూ లేచాడు తుకారాం. అప్పటికే తండాలోని వారంతా సోమ్లానాయక్ ఇంటి ముందు గుమిగూడారు. సోమ్లానాయక్ తన ఇంటి ముందు గుచ్చబడిన హెచ్చరికతో కూడిన లేఖను అందరికీ చదివి వినిపించాడు. అందరూ భయం భయంగా సోమ్లానాయక్ వంక చూశారు. భయపడకండి, లోకం భయపడితే భయపెడుతుంది, ఎదురు తిరిగితే తోక ముడుస్తుంది. క్రూర మృగాలను లొంగదీసిన మనం ఈ క్రూర మనుషులను లొంగదీయలేమా? అడవి బిడ్డలం మనం. పోరాటం మన ఊపిరిలో ఉంది, ఎదురు నిలబడదాం. అంతే నాయక్, భగ్గుభయ్య చెప్పినట్టే చెయ్యాలా. మన తాలికొచ్చి మనల్ని పొమ్మంటానికి ఆలెవరు? ఎవరెట్ చేస్తారో చూసుకుందాం. పొమ్మంటే పోనీకి గాజులేసుకుని కూర్చోలా అన్నాడు ధీరుభాయ్. నిదానించు బిడ్డా, శత్రుముఖ బలం బలగం తెలియకుండా దాడి చేయడం అవివేకం. ఇంతమంది కన్నుగప్పి నాయక్ ఇంటికాడే ఈ ముక్క గుచ్చినాడు అంటే అవతలోడి కలేజేయంటో అర్థం అవ్వాలా. సూటిగా పోయి సుడుల్లో ఇరుక్కోకుండా నిదానించి పరిష్కారం ఆలోచించాలా చెప్పాడు వారిలో ఓ తలపండిన వ్యక్తి. నిదానంగా ఆలోచిస్తూ కూర్చో, ఈ లోపల వాళ్ళన్నట్టు రోజుకొకళ్ళని లేపెత్తారు అన్నాడు వాళ్లలో ఒకడు. పెద్దాయని చెప్పిన దాంట్లో తప్పేంటున్నది? ప్రత్యర్థి ఎవరో తెలియకుండా ఎవరి మీద దాడి చేస్తావు? ముందు మనం మన గూడానికి వచ్చే దారుల్లో గస్తీ కాయాలా. కొత్త వారిని ఎవరిని లోపలికి రానీయకూడదు. అంతేకాదు, మన నీడను కూడా మనం అనుమానించాలా. మనలో ఎవరో సాయం చేయకపోతే నా ఇంటి ముంగిటికి ఈ సీట్ రాదు అన్నాడు సోమ్లానాయక్. అక్కడున్న వారి చూపులు సాజిద్ మీదకు మళ్ళాయి. అది కనిపెట్టిన సాజిద్ గుండె గుభేలుమంది. క్షణకాలం భయకంపితుడయ్యాడు. అది గ్రహించిన నాయక్, తుకారాం, నీ దోస్తుగాడిని తీసుకుని నువ్వు పట్నం పో. ఇంకెప్పుడు ఇలా కొత్త వాళ్ళని మన గూడానికి తీసుకురాకు అని చెప్పాడు. అది కాదు దాదాభా, వాడు చాలా మంచోడు. ఇలాంటి పనులు వాడు చెయ్యడు. మన ఆచార వ్యవహారాలు అడుగుతుంటే నేనే వాణ్ణి వెంటబెట్టుకొచ్చినా చెప్పాడు తుకారాం. నిన్ను నేను సంజాయిషి అడగలా, చెప్పింది చెయ్యి అన్నాడు హుంకరిస్తూ. అలాగే దాదాబా ఎదురు మాట్లాడలేక తల వంచుకుని అన్నాడు తుకారాం. చెరువును వదిలేసిన చేపలా ఫీలయ్యాడు సాజిద్. దివ్య పేరుతో దివ్యాంగురాలుగా ట్రావెల్ చేసి ఆ దివ్య మృతదేహాన్నే సూట్ కేసులో పెట్టి ఎంత ధైర్యంగా ప్రయాణం చేసింది. తనను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతే అనుమానంతో కారు నెంబర్ నోట్ చేసుకుని ఆ తర్వాత కారు వాణ్ణి పట్టుకుని నిలదీస్తే ఆమె ఎందుకో కిందికి రావాలనుకున్న విషయం తర్వాత ఎవరో ఒకతను వచ్చి తీసుకెళ్లడం చెప్పడంతో పాపం ఏదో ఆపదలో ఉందనుకుని కారు డ్రైవర్ ద్వారా అడ్రస్ తెలుసుకుని ఆ హోటల్కు వెళితే గబగబా ఆమె రావడం కనిపించింది. సరే, ఎటో వెళుతున్నట్టుందని చెప్పి ఫాలో అయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ రేంజ్లో 4 ఆటోలు మారింది. నా అదృష్టం బావుండి
బండి మీదొచ్చాను కాబట్టి సరిపోయింది. ఫాలో అయి వెళ్తే తెన్నెట్టు పార్కులో ఎవరో విదేశీయుడితో కనిపించింది. వాళ్ల మాటలు వినపడకపోయినా కవర్లు మార్చుకోవడం కనబడింది. ఆ కవరు ఎవరికిస్తుందో చూద్దామని, దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవాలని ఫాలో అయితే మళ్లీ హోటల్కే చేరింది. వేరే కాల్ రావడంతో ఆమెను కలవకుండానే వెళ్ళిపోవాల్సొచ్చింది. తర్వాత విషయం తెలుసుకుందాం అనుకున్నాను. తర్వాత రోజు పోలీసులు కబురు పెట్టడం, అక్కడ పెట్టెలో శవం హోటల్కి వస్తే హోటల్లో లేకపోవడం, ఇవన్నీ ఒకదాని వెనక ఒకటి జరిగిపోయాయి. ఒక్కటి మాత్రం నిజం, ఆమె వెనక ఏదో పెద్ద ముఠా ఉన్నట్టుంది. ఆమెను పట్టుకుంటేగాని ముఠా గుట్టు రట్టు కాదు. కాని అంత పెద్ద మహానగరంలో ఎక్కడిని పట్టుకోవాలి? కరుణార్థ ఆలోచనలు ఎండిన మట్టిలో నీళ్లు పోస్తే వచ్చే బుడగల్లాగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. వివిధ రకాల ఆలోచనలతో హైదరాబాద్ బయలుదేరాడు కరుణార్థ్. సాజిద్ మనసులో లేదు. తండావాళ్లకి తన మీద అనుమానం వచ్చిందా? ఈ ఆలోచన రాగానే అతని ఒళ్ళు భయంతో గగురు పొడిచింది. సాజిద్ ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి. ఒకరోజు తను చెల్లి సెలెస్టిన్ కలిసి వస్తూ ఉండగా వాళ్ల ఇంటికి తిరిగే మలుపు దగ్గర రోడ్డు మీద ఎవరో ముసలావిడ పడిపోయింది. జాలితనంతో ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్దామని ఆటో కోసం చూసేసరికి అటుగా ఒక కారు వచ్చి ఆగింది. విషయం గ్రహించిన కారతను హాస్పిటల్కి తీసుకెళ్తామంటూ ఆమెను కారులో ఎక్కించారు. మహిళ కదా, చెల్లెలు అవసరం పడుతుందని చెల్లెల్ని కూడా కారులో రమ్మన్నాడతను. వెనక ముందు ఆలోచించకుండా కారెక్కాము. కొద్ది దూరం పోగానే ఆ ముసలావిడ మా ఇద్దరికీ మత్తుమందు వాసన చూపించింది. మేము స్పృహ తప్పి పడిపోయాము. మేము కళ్ళు తెరిచేసరికి ఎవరో మమ్మల్ని కట్టేసి ఒక రూంలో ఉంచారు. స్పృహలోకి రాగానే నన్ను వేరే రూంలోకి తీసుకుని వెళ్లారు. అక్కడ మమ్మల్ని కారులో తీసుకొచ్చిన అతను బాస్ నీతో మాట్లాడతారు అంటూ ఫోన్ నా చేతికిచ్చాడు. నేను చెప్పేది జాగ్రత్తగా విను అంటూ ఒక పని చెప్పాడు బాస్. నేనలాంటి పనులు చెయ్యను ఖచ్చితంగా చెప్పాడు సాజిద్. ఓకే, చెయ్యకపోతే నా చేతిలో బందీలుగా మారిన నీ అక్క చెల్లెళ్లను నీ కళ్ల ముందే మా వాళ్లందరూ అంటూ పగలబడి నవ్వాడు బాస్. మా అక్క మీ దగ్గర లేదని చెప్పబోయాడు సాజిద్. మిమ్మల్ని తెచ్చిన వాళ్ళం మీ అక్కను తేలేమా ఏంటి? మీ అక్కని కూడా వేరే దగ్గర బంధించుంచాం చెప్పాడు బాస్. ఇక తప్పని పరిస్థితుల్లో ఆ పనికి ఒప్పుకున్నా వాళ్ళు అప్పచెప్పిన పనిని పూర్తిగా చెయ్యలేకపోయా. వాళ్ళు అక్కని చెల్లిని ఏం చేస్తారో? వాళ్లను రేప్ చేసి చంపేస్తారా? ఏ దుబాయ్ సేట్కో అమ్మేస్తారా? ఇప్పుడేం చెయ్యను? అక్కలు లేకుండా నేనెలా బ్రతకగలను? నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను అని మనసులో అనుకున్నాడు సాజిద్. ముజే మాఫ్ కర్ దీజియే సాజిద్, పరేషాన్ కాకు. మా తాతయ్యకు తర్వాత నిదానంగా చెప్పి నిన్ను మళ్ళీ మా ఊరు తోలకపోతా. ఆ సమయంలో మా తాతయ్యకెదురు చెప్పనీకి నోరు రాకుండే. మా చిన్నతనం నుంచి ఆయనేది చెప్తే అది చెయ్యడం మాకు అలవాటు. ఈ దినం వరకు ఆయనకెదురు మాట్లాడింది లేదు. చూడు, నేనే కాదు, మా నాన్న, మా పాలిగాళ్ళు, మా గూడిపోళ్ళు అందరం అంతే. అది భయం అనుకో, భక్తి అనుకో, మాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయినది. నిజం చెప్పనైతే తాతయ్య నిన్ను పంపించుండేటోడు కాదు. అంత కఠినంగా కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. మా అభిరుచులను కూడా ఆయన గౌరవిస్తారు. అలాంటి మడిసి ఈ దినం ఇలా ఒక గెస్ట్ని గెంటేయడానికి వెనకమాల ఏదో గట్టి లెక్కే ఉండుంటది. తాతయ్య నాయక్ కాబట్టి గూడెంలో ఎవరు వేలెత్తి చూపకూడదని నిన్ను పంపించుంటారు అంతే, అంతకు మించి ఏం కాదు. అనుకోకుండా నువ్వొచ్చినప్పుడే పేలుళ్ళు, బెదిరింపు జాబు, ఇంటి ముందు గుచ్చడం లాంటి సంఘటనలు జరిగాయి. అందుకే అలా పంపించేసి ఉంటారు. ఏమనుకోకు, పరిస్థితులు చక్కబడ్డాక ఇంకోసారి నేను తీసుకెళ్తాను అంటూ బాధగా అన్నాడు తుకారాం. తుకారాం మాటలకి ఇంత మంచి ఫ్రెండ్ని మోసం చెయ్యాల్సొచ్చింది. నాయక్ నేనే ఆ లెటర్ గుచ్చానని గ్రహించినట్టున్నారు. లేకపోతే ఎందుకు ఊర్లో నుంచి పొమ్మన్నాడు? అందరూ నిద్రపోయాకే నేనా పని చేశాను. ఎలా తెలుసుకున్నాడబ్బా అని మనసులో అనుకున్నాడు సాజిద్. ఆ రాత్రి జరిగిన దాన్ని రివైండ్ చేసుకున్నాడు. కాముని పున్నమి ఉత్సవాలలో అందరూ డ్యాన్స్ చూస్తున్నప్పుడు తను ఆనందంగా చూస్తున్నాడు. ఇంతలో పెద్ద పెట్టున పేలుళ్లు సంభవించాయి. అందరి దృష్టి అటు మళ్ళింది. ఆ సమయంలో ఎవరో ఒకతను నన్ను పక్కకు లాగి ఓ కవర్ నాకిచ్చి బాస్ నీకివ్వమని చెప్పాడు, ఎవరు చూడకుండా చదువు అని చెప్పి మాయమైపోయాడు. ఆ కవర్ ఎవరికంటా పడకుండా ఇంటికి తీసుకొచ్చి ఎవరూ లేని టైంలో దాన్ని ఓపెన్ చేసి చదివాను. అందులో నేనేం చెయ్యాలో రాసిన ఉత్తరం, ఒక శరానికి అటాచ్ చేసిన మరో సందేశం ఉన్నాయి. అందరూ నిద్రపోయాక సందేశంతో యాడైన బాణం పుల్లని ఇంటి ముందున్న కొయ్య స్తంభానికి గుచ్చేసి నాకు రాసిన లెటర్ని చింపేసి
కాలవలో పడేసి వచ్చి పడుకున్నా. అయినా ఎలా కనిపెట్టాడో ఏమో. ఒకవేళ కనిపెడితే తనను ప్రాణాలతో ఉంచుతాడేంటి? చంపేయుడు? ఏదో కొత్త వ్యక్తినని పంపేసుంటాడ్లే అని మనసులో అనుకున్నాడు సాజిద్. ఏం పర్వాలేదులేరా, నేనేం ఫీల్ అవ్వడం లేదు. నువ్వు ఫీల్ అవ్వక. అక్కడ ప్రమాదం పొంచి ఉందని, మనకు ఏ ఆపద వాటిల్లకూడదని మనల్ని పంపించుంటారులే అని తుకారాంతో అన్నాడు సాజిద్. ఇద్దరూ హైదరాబాద్ చేరుకున్నారు. తుకారాంని హాస్టల్కు వెళ్లమని తను ఇంటిదారి పట్టాడు సాజిద్. తల విపరీతమైన నొప్పిగా ఉండడంతో చాయ్ తాగుదామని వెళ్ళాడు. లెమన్ చాయ్ ఆర్డర్ చెప్పి కూర్చొని పేపర్ తిరిగేశాడు. అతని దృష్టి అక్క తుల్జా ఫోటో దగ్గర నిలబడిపోయింది. అతని కళ్ళు ఫోటో కింద రాసిన అక్షరాల వెనక పరుగులు తీశాయి. చదివిన అతని కళ్లలో నీళ్లు బొటబొటా కారాయి. పేపర్ మసకగా కనిపించింది. లేచి బయటకొస్తూ ఉంటే షాపతను సాజిద్ని వింతగా చూశాడు. బాబూ, టీ అని పిలిచాడు. ఏం వద్దు అంటూ టీ డబ్బులు అక్కడ పెట్టేసి బయటకొచ్చేశాడు. అక్క ఏంటి ఇలాంటి పని చేసింది? అసలెందుకు చేసింది? అక్కని వీళ్లు బంధించామని చెప్పారు కదా, మరి వైజాగ్ ఎప్పుడు వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? ఒకవేళ నన్ను వాడుకున్నట్టే అక్కని కూడా వాడుకోలేదు కదా? రకరకాల ఆలోచనలు సాజిద్ మనసును దొలిచేస్తున్నాయి. అక్క ఎక్కడ ఉందో? పోలీసులు అరెస్టు చేసేశారా? ఎలా తెలుస్తుంది? ఇంటికి వెళితే అమ్మో, అక్క గనక తప్పించుకుంటే ఈపాటికే పోలీసులు అక్కడ కాపేసి ఉంటారు. ఇప్పుడటు వెళ్ళకూడదు. ఇది బాస్ పనేనేమో. నన్ను వాడుకున్నట్టే అక్కని కూడా వాడుకున్నాడేమో. ఈ లెక్కన చెల్లెలేమైందో? దానిని కూడా ఇలాంటి పనికి పంపించాడా? తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. ఎవరి బాస్? మా కుటుంబాన్ని ఎందుకు టార్గెట్గా పెట్టుకుని ఇలా వాడుకుని పోలీసు రికార్డుల్లోకి ఎక్కిస్తున్నాడు? రకరకాల ఆలోచనలు. బాస్ని నిలదీస్తే? కనబడితే కదా నిలదీయడానికి. ఇప్పటిదాకా ఫోన్లోనే మాట్లాడాడు. ఏదేమైనా బాస్ చెప్పినట్టు చెయ్యకూడదని దృఢంగా నిశ్చయించుకుని హాస్టల్ వైపు అడుగులు వేశాడు సాజిద్. తుల్జా బస్సు దిగగానే ఆమెను పోలీసులు హత్యానేరం కింద అరెస్టు చేశారు. ఆమె బ్యాగ్ చెక్ చేశారు. అనుమానించాల్సినవేవీ దొరకలేదు. కరుణార్థ్ హైదరాబాద్ రాగానే తుల్జా గురించి ఎంక్వైరీ చేసి పోలీసులు అరెస్టు చేశారని తెలుసుకుని వచ్చి ఆమెను బెయిలిచ్చి విడిపించి వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. షిఫ్ట్ కారు హైదరాబాద్ నగర శివార్లలో యమా స్పీడుగా వెళ్తోంది. కారు కన్నా స్పీడుగా కారులో కూర్చున్న తుల్జా ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి. తన భవిష్యత్తేంటి? ఇలాంటి నింద తన మీద పడిందేంటి? రేపొద్దున్న తమ్ముడు చెల్లి ఏం కాను? నేను హంతకినా? అంత కిరాతకంగా ఒక మనిషిని చంపానా? నా మీద ఇలాంటి నింద పడిందేంటి? దేవుడా, ఇంకా నన్ను మురికి కూపంలోకి తోసేస్తావా అని లోలోన కుమిలి కుమిలి ఏడుస్తోంది తుల్జా. ఇప్పటికన్నా నీ ఒరిజినల్ నేమ్ చెప్తావా? కారుని డ్రైవ్ చేస్తూనే పక్కనున్న తుల్జానుద్దేశించి అడిగాడు కరుణార్థ్. పరధ్యానంగా ఉన్న తుల్జా జవాబు చెప్పలేదు. హలో హలో మేడం, చాలా రిస్క్ తీసుకుని మీకు బెయిల్ ఇచ్చి విడిపించా. మీరిలా మౌనవ్రతం పాటిస్తే మీ కంఠం ఉరుకొయ్యకు వేళ్లాడ్డం తథ్యం నవ్వుతూ అన్నాడు కరుణార్థ్. సారీ అండి, మీరు చేసిన సహాయం మర్చిపోలేనిది. ఆ భవానీమాతే మీ మనసులో దూరి నాకు సహాయం చేయమని చెప్పినట్టుంది అంది కృతజ్ఞతాపూర్వకంగా తుల్జా. అది సరేగాని నీ అసలు పేరేంటో చెప్పు నవ్వుతూ అడిగాడు కరుణార్థ్. తుల్జా అండి చెప్పింది. నువ్వు పెట్టుకున్న పేరుకి నువ్వు చేసే పనులకి ఏమన్నా పొంతన ఉందా అడిగాడతను. నన్ను అనుమానిస్తున్నారా? ఏడ్చినంత పని చేసింది తుల్జా. అదేం లేదులే, చెప్పు, నువ్వు వైజాగ్ ఎందుకొచ్చావు సూటిగా ప్రశ్నించాడు కరుణార్థ్. మిమ్మల్ని పోలీసులు పంపించారా అనుమానంగా అడిగింది తుల్జా. ఎవరు నా చేత ఈ పని చేయించారో తర్వాత మాట్లాడుకుందాం. ముందు నేను అడిగిన వాటికి జవాబులు నిజాయితీగా చెప్పు కటువుగా అన్నాడు కరుణార్థ్. అడిగినా అడగకపోయినా మీకు చెప్పాలని, ఈ గుండెలోని బరువు దించుకోవాలని ఎప్పుడో డిసైడ్ అయిపోయా అంది తుల్జా. నన్ను ఎవరిననుకుంటున్నావు? ఎవరిని చూసి ఎవరనుకున్నావో ఏమో. నాకే చెప్పాలని ఎందుకు డిసైడ్ అయ్యావు? నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు అన్నాడు కరుణార్థ్. ట్రైన్లోనే మీ స్వభావాన్ని నేను పసిగట్టాను. సింహాచలంలో మిమ్మల్ని చూసినప్పుడు నా సమస్యకు పరిష్కారం చూపించగల హీరో మీరే అని నిర్ణయించుకున్నాను. అప్పుడే మిమ్మల్ని కలవాలని ప్రయత్నం చేశాను. అది వీలు పడలేదు. చివరికి అనుకోని పరిస్థితుల్లో మీరే వచ్చి నాకు సహాయం చేశారు. ఇదంతా కాకతాళీయమని నేను అనుకోవడం లేదు. జన్మజన్మల బంధమేదో మనల్ని కలుపుతోందని నాకు అనిపిస్తోంది.
చెప్పుకుపోతున్న తుల్జా మాటలకు బ్రేక్ వేస్తూ, తొక్కేం కాదు, తెలుగు టీవీ సీరియల్స్ బాగా చూస్తావా ఏంటి? పొంతన లేకుండా ఊహల్లో తేలిపోతున్నావు. నేను హీరోని, నువ్వు హీరోయిన్వి అన్నట్టుగా వదిలితే నన్ను ముగ్గులోకి లాగేసేటట్టున్నావు. కేవలం జాలితో నిన్ను తీసుకొచ్చాను. ఒక ఆడపిల్ల ఈ రకంగా చేయలేదు. ఇలా చేసింది అంటే బలమైన కారణమేదో ఉండే ఉంటుంది. ఆ కారణమేంటో తెలుసుకుని నీకు సహాయం చెయ్యాలని నిన్ను తీసుకొచ్చాను తప్ప నీపై నాకెటువంటి ఉద్దేశమూ లేదు. అలాంటి ఊహలు నీ మనసులో ఉంటే తుడిచెయ్ అన్నాడు కోపంగా. నాకు కలిగిన ఫీలింగ్స్ మీకు కలిగితే నా మనసు చెప్పే భావనలు మీకు చేరుకుంటాయి. ఆడపిల్లనయ్యి మీ ముందు సిగ్గు విడిచి ఓపెన్ అవడం నాదే తప్పు. ఆ విషయం ఇక వదిలేయండి అంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. అవన్నీ అప్రస్తుతం. నిజాయితీగా నేనడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తే నేను నిన్నీ కేసుల నుంచి బయటపడేస్తాను. చెప్పు, ఎవరు నువ్వు? నీ కథ ఏంటి? ఆ అమ్మాయికి నీకు ఉన్న సంబంధమేంటి? ఆ అమ్మాయి పేరు మీద నువ్వెందుకు ట్రావెల్ చేశావు? ఆ అమ్మాయి శవాన్ని నువ్వెందుకు వైజాగ్ వరకు తీసుకొచ్చావు? ఇంత ధైర్యంగా నువ్వు తీసుకొచ్చావంటే నీ దృష్టిలో పోలీసులు చేతకాని వాళ్ళు అనుకుంటున్నావా? నిన్ను పట్టుకోలేరని అనుకున్నావా? ఇంతకుముందు ఇలాంటి పనులు ఏమేం చేశావు? ఆ డ్రగ్స్ మాఫియాకి నీకు సంబంధమేంటి? ఆ నైజీరియన్తో నువ్వేం మాట్లాడావు? అతను నీకేమిచ్చాడు? నువ్వతనికేమిచ్చావు? వరుసగా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించాడు కరుణార్థ్. మీరిలా అన్ని ప్రశ్నలు ఊపిరి సలపనీయకుండా ఒకేసారి అడిగేస్తే నేనేం చెప్పగలుగుతాను? నేనెక్కడికి పారిపోను. ప్రతి విషయం మీకు చెప్తానని చెప్పాను కదా అంది తుల్జా. చెప్పమనే కదా అడిగేది, చెప్పు అన్నాడు. అయితే వినండి, మొత్తం మా కథ చెబుతాను అంటూ చెప్పడం మొదలుపెట్టింది. మా అమ్మ పేరు హీరాబాయి, లంబాడోళ్ల పిల్ల. మా నాన్న పేరు శామ్యూల్ క్రిస్టియన్. చదువుకునే రోజుల్లోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారట. పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించకపోవడంతో పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నారు. ప్రేమకి కులమతాలు అడ్డు రాకూడదని మేమన్ని మతాలకు అతీతులము అన్న గుర్తుగా వారి పిల్లలమైన మా ముగ్గురికి 3 మతాల పేర్లను పెట్టారు. నాకు అమ్మ వాళ్ల కులదైవమైన తుల్జా భవాని పేరును, తమ్ముడికి సాజిద్ అని ముస్లిం పేరును, చెల్లికి సెలెస్టిన్ అని క్రిస్టియన్ పేరును పెట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. మమ్మల్ని ఆదర్శవంతులుగా తీర్చిదిద్దారు. ఆ దేవుడు చిన్నచూపు చూశాడో ఏమో, అమ్మా నాన్న ఓ కారు యాక్సిడెంట్లో చనిపోయారు. అటువైపు బంధువులు, ఇటువైపు బంధువులు అండా మాకు లేకపోవడంతో మా కుటుంబం వీధిన పడింది. బీటెక్ చదువుతున్న నేను మధ్యలో చదువు ఆపేసి ఉద్యోగంలో చేరవలసి వచ్చింది. ఉద్యోగం చేస్తూనే వచ్చిన డబ్బులతో తమ్ముడిని, చెల్లిని చదివిస్తున్నాను. సాఫీగా సాగిపోతున్న మా జీవితంలో ఏ రాహువు కన్నెర్ర చేసిందో ఏమో, తమ్ముణ్ణి, చెల్లాయిని ఒక ముఠా వాళ్లు కిడ్నాప్ చేసి నన్ను వాళ్లు చెప్పిన పనులు చెయ్యాలని బ్లాక్మెయిల్ చేశారు. వాళ్లు చెప్పినట్టు చెయ్యకపోతే తమ్ముడిని, చెల్లాయిని చంపేస్తామన్నారు. అందుకనే వాళ్లు చెప్పినట్టుగా చేశాను. నిజానికి ఆ పెట్టెలో శవం ఉందన్న విషయం నాకు తెలీదు అంటూ తన కథను మొత్తం వినిపించింది తుల్జా. నీవు తెన్నేటి పార్కులో మాట్లాడిన వ్యక్తి ఎవరు? అడిగాడు కరుణార్థ్. ఏమో నాకు తెలీదు. బాస్ చెప్పిన ప్రకారం అతన్ని కలిశాను చెప్పింది తుల్జా. ఎవరా బాస్? ఏమో నాకు తెలీదు. ఫోన్లోనే మాట్లాడతాడు. అతని ఫోన్ నెంబరుందా? లేదు, వేరే వాళ్ల ఫోన్కి చేసి నాతో మాట్లాడుతూ ఉంటాడు. నీకు తెన్నేటి పార్కులో ఆ నైజీరియన్ ఇచ్చిన కవరేది? అది బస్సులోనే కలెక్ట్ చేసుకున్నారు. ఎవరు? ఏమో తెలీదు. ఆమె మాటల్లో నిజాయితీ కనిపించింది. ఇప్పుడు కరుణార్థికి పూర్తిగా అర్థమైంది ఈమెనెవరో పావుగా బాగా వాడుకున్నారని. అయితే ఎవరీమెను వాడుకున్నది? ఈ పనులకుగాను ఈమెనే ఎందుకు ఎంచుకున్నారు? ఆమె తమ్ముడు, చెల్లి ఎక్కడున్నారు? వాళ్లనేం చేశారు? వాళ్లని నిజంగానే కిడ్నాప్ చేశారా? చేసే ఉంటారు. ఏ ఆధారమూ చూపించకుండా తుల్జావారు చెప్పిన పనులన్నీ చెయ్యదు కదా. ఎన్నో జవాబులేని ప్రశ్నలు కరుణార్థ్ మనసును తొలిచేస్తున్నాయి. తుల్జా కుటుంబాన్ని తలుచుకుంటే జాలేసింది. దన్నుగా నిలబడి ఏదైనా సహాయం చెయ్యాలి అనిపించింది. అసలు దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవాలి అనిపించింది కరుణార్థ్కి. నేను నిన్ను మీ ఇంటి దగ్గర దించుతాను. అక్కడుంటేనే ఈ ముఠా నాయకుడెవరో తెలుసుకోగలుగుతాం. నీకు రక్షణగా మా ఫ్రెండ్స్ని మీ ఇంటి చుట్టూ ఏర్పాటు చేస్తాను. వాళ్ళు షిఫ్ట్ వైజ్గా నీ ఇంటికి ఎవరొచ్చేది వెళ్లేది కనిపెట్టి నాకు తెలియచేస్తారు. భయమేమీ లేదు. ఈసారి మీ బాస్ గనక ఫోన్ చేస్తే ఇదిగో ఈ గాజుకి ఉన్న ఈ బటన్ నొక్కు, తరువాత ప్లాన్ నేను చెబుతాను అంటూ
ఓ గాజును ఆమెకు అందించాడు. సరే అని ఆ గాజు తీసుకుని చేతికి తగిలించుకుంది తుల్జా. ఆమెను ఇంటి దగ్గర దింపడానికి వెళుతూ ఉంటే దారిలో సాజిద్ కనబడ్డాడు. సాజిద్ని కారులో ఎక్కించుకున్నారు. విషయం అడిగి తెలుసుకున్నారు. జరిగిందంతా చెప్పాడు సాజిద్. అంతా విన్న కరుణాత్, ఇది ఎవరో కావాలనే చేస్తున్నట్టున్నారు. మీ కుటుంబం మీద పగతో మిమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసినట్టున్నారు. ఎవరన్నది మనం తెలుసుకుందాం. సాజిద్, నువ్వు అక్కని కలిసినట్టు చెప్పబోక. నువ్వు హాస్టల్కి వెళ్ళి అక్కడే ఉండు. ఈసారి ఎవరైనా నీకేదైనా చెప్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. ఇది నా ఫోన్ నెంబర్ అంటూ తన ఫోన్ నెంబర్ చెప్పి సాజిద్ని హాస్టల్ దగ్గర దించేసి తుల్జాని ఇంటి దగ్గర దింపేశాడు కరుణార్థ్. కరుణార్థ్ ముందు సాజిద్ను హాస్టల్ దగ్గర దింపాడు. ఓ బడ్డీ కొట్టు దగ్గర పిల్లలు క్యూ కట్టడం చూశాడు. ఏంటి పిల్లలంతా ఇక్కడ క్యూ కట్టారు అనుకుని క్యూరియాసిటీ ఆపుకోలేక ఒక పిల్లవాణ్ణి పిలిచి విషయమేంటని అడిగాడు. కొత్త రకం చాక్లెట్లొచ్చాయి సార్, అవి తింటే చాలా బాగున్నాయి అని చెప్పాడు. ఎంత అని అడిగాడు కరుణార్థ్. ముందొక చాక్లెట్ 25 రూపీస్ ఉండేది, తర్వాత 50 రూపీస్ చేశారు. ఇప్పుడు ఒక చాక్లెట్ 100 రూపీస్ గర్వంగా చెప్పాడా కుర్రాడు. అనుమానం వచ్చి, ఏది ఆ చాక్లెట్ నీ దగ్గరుందా అడిగాడు కరుణార్థ్. అనుమానంగా ఓ చూపు చూసి ఆ పిల్లాడు ఏమనుకున్నాడో ఏమో, ఉందంకుల్ అని చెప్పాడు. ఏది చూపియ్యి అన్నాడు. జేబులో దాచుకున్న చాక్లెట్ తీసి చూపించాడు పిల్లవాడు. అది చాలా చిన్న చాక్లెట్, రూపాయి చాక్లెట్ అంత సైజులో ఉంది. దానిని పిల్లలు ఇంత ఖరీదు పెట్టి ఎందుకునుకుంటున్నారు? ఇందులో ఏం కలిపారు తెలుసుకోవాలనుకున్నాడు. ఈ చాక్లెట్ నాకిస్తావా? నీకు 200 ఇస్తాను. అలా పిల్లలకు అలవాటు చేయడం తప్పని తెలిసినా అంత క్యూలో నిలబడి వాడు కొనుక్కొని తెచ్చుకున్నది ఏ ఆశ చూపకపోతే ఇవ్వడని డబుల్ అమౌంట్ ఆశ చూపించాడు కరుణార్థ్. సరే అంకుల్, తీసుకో అని ఇచ్చేశాడు ఆ కుర్రాడు. జేబులో నుంచి 200 రూపాయలు తీసి ఆ పిల్లవాడికిచ్చి, చాక్లెట్ తినకూడదు, ఈ డబ్బులతో పళ్ళు ఏమైనా కొనుక్కో అని చెప్పి చాక్లెట్ను జోబులో వేసుకున్నాడు కరుణార్థ్. తరువాత తుల్జాని కూడా వాళ్ళ ఇంటి దగ్గర దించేశాడు. వాళ్ళని దించి వెళ్ళాడు. కాని ఆలోచనలన్నీ కూడా ముఠా చుట్టూనే తిరుగుతున్నాయి. ఎవరిది దీని వెనక ఉన్న హస్తం? ఈ మధ్యకాలంలో డ్రగ్స్ మాఫియా పెరిగిపోయింది. సినిమా యాక్టర్స్ నుంచి కాలేజీ విద్యార్థుల వరకు చాలామంది ఈ మత్తులో మునిగి తేలుతున్నారు. తాగుడు నుంచైనా బయటపడే అవకాశం ఉంటుంది, కానీ ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడితే మరణించే వరకు మనిషిని వదిలిపోదు. యువత మధ్యలోకి దీన్ని మెల్లిగా పంపిస్తున్నారు. అలవాటు పడిన యువత ఏ పని చేయడానికైనా వెరవడం లేదు. రోజురోజుకి ఈ డ్రగ్స్ దందాలు పెరిగిపోతున్నాయి. ఈ డ్రగ్స్ సప్లయర్స్గా మోస్ట్లీ అమ్మాయిల్నే వాడుకుంటున్నారు. కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలంటూ అత్యధిక జీతాలను ఆశ చూపించి వారి చేత బాండ్ల మీద సంతకాలు పెట్టించుకుని వాళ్లని చెడు అలవాట్లకు బానిసలను చేసిగాని, స్నేహితుల్లా పరిచయాలు పెంచుకుని వీరి లూప్ హోల్స్ తెలుసుకోవడం గాని, న్యూడ్ వీడియోలు తీయడం గాని, ఏదో ఒక రకంగా వీళ్లని బ్లాక్మెయిల్ చేసి వీళ్ల చేత పనులు చేయించుకుంటున్నారు. ఎక్కువ శాతం చదువుకున్న మధ్యతరగతి అమ్మాయిలే వీరు ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఎవరికీ చెప్పలేరు, మింగలేరు, కక్కలేరు. వాళ్ల చేతిలో కీలుబొమ్మలై వాళ్లు ఆడమన్నట్టు ఆడుతున్నారు. మా అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తోంది, మా అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు అని అనుకుంటారు పెద్దవాళ్లు. కానీ వాళ్ళు డ్రగ్స్ మాఫియా చేతుల్లో కీలుబొమ్మలని తెలుసుకోలేకపోతున్నారు పేరెంట్స్. అంతకుముందు ఈ గంజాయిని రకరకాలుగా సప్లై చేసేవారు. వాళ్ళు ఎన్ని విధాలుగా దాచి పట్టుకెళ్లినా పోలీసులు కళ్ళు కప్పలేకపోయేవారు. అనుమానం రాకుండా అమాయకపు అమ్మాయిల్ని ఇప్పుడు ఆయుధంగా వాడుకుంటున్నారు. మొన్నీ మధ్య 2-3 దొరికేసరికి అనుమానం వచ్చి ఒంటరిగా ప్రయాణం చేసే ఆడపిల్లల మీద దృష్టి సారించాల్సొచ్చింది. వీళ్లను పట్టుకోవడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్లో నియమించబడ్డాడు తను. తను ఏం జాబ్ చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియనివ్వలేదు. అతను సీక్రెట్గా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నిరుద్యోగిగానే అందరికీ పరిచయమయ్యాడు. ఇంట్లో కూడా తెలియనివ్వలేదు. భాగ్యనగరంలో ఉద్యోగాలు చేస్తూ ఒంటరిగా ఉన్న యువతను టార్గెట్గా పెట్టుకుని వాళ్లను ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. ఇలాంటి తీగలను పట్టుకుంటేనే డొంక కదిలించి కూకటి వేళ్లతో పెకిలించాలి అన్న ఉద్దేశంతో. తుల్జాని సాజిద్ని ఒక్కడే వాడుకున్నారా, వేరువేరు వాళ్లా? కరుణార్థ్కి మరో అనుమానం వచ్చింది. తుల్జాని సాజిద్ని ఒక్కడే వాడుకున్నాడా, వేరువేరు వాళ్లా? తుల్జాని డ్రగ్స్ సప్లయర్స్గా వాడుకున్నారు. తెలివిగా వాళ్లు తుల్జా ఫోటో పేపర్లో పడేసరికి డ్రగ్స్ కలెక్ట్ చేసుకుని నగర శివార్లలోనే దిగిపోయారు. మరి సాజిద్ని ఆ తండాకి ఎందుకు పంపించినట్టు? ఆ తండాకి ఈ ముఠా నాయకుడికి ఏమన్నా సంబంధం ఉందా? తండాని ఖాళీ చేయించాల్సిన అవసరమేంటి? వీళ్ల కుటుంబ సభ్యుల్నే టార్గెట్గా పెట్టుకోవడం వెనుక కారణాలేంటి? సెలెస్టినేమైంది?
ఆ అమ్మాయిని ఏ రకంగా వాడుకున్నారు? ఆలోచనలతో కరుణార్థ్ మెదడు వేడెక్కుతోంది. దారిలో బ్యూరో ల్యాబ్ దగ్గర కారాపి చాక్లెట్ని టెస్టింగ్కిచ్చి రూమ్కొచ్చి షవర్ కింద తలపెట్టి గంటసేపు స్నానం చేశాడు. వేడివేడిగా కాఫీ కలుపుకుని తాగాడు. టీవీ ఆన్ చేసి ఛానల్స్ తిప్పుతూ ఉన్నాడు. దేన్ని కాన్సంట్రేషన్గా చూడలేకపోతున్నాడు. సెల్ఫోన్ మోగింది. ఎవరా అని చూశాడు. అన్నోన్ నెంబర్. పబ్లిక్ బూత్ నుంచి వచ్చినట్టుంది. హలో, ఎవరు? అడిగాడు. సాజిద్ని అంటూ తను తుకారం దగ్గర విన్న విషయాన్ని చెప్పాడు సాజిద్. తనని వేధిస్తున్న ప్రశ్నలకు జవాబు దొరికే దారి కనిపించినట్టుగా అనిపించింది కరుణార్థ్కి. వెంటనే ప్యాంటు షర్ట్ వేసుకుని సోమ్లానాయక్ తండా వైపు ప్రయాణమయ్యాడు. ఇంటికి వచ్చిందన్న మాటేగాని తుల్జా ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. ఎవరు వీళ్ళు? మా కుటుంబాన్ని ఎందుకు టార్గెట్గా పెట్టుకున్నారు? తల్లి తండ్రి లేని అనాథలమనా? తన తల్లి తండ్రి చనిపోయింది యాక్సిడెంట్లో కాదు, ప్రీప్లాన్డ్గా మర్డర్ చేశారు అని తనకు తెలిసినా ఈ విషయం మనసులోనే పెట్టుకుంది. తమ్ముడికి చెల్లాయికి తెలియనివ్వలేదు. కొంపదీసి అమ్మా నాన్న చావుకి కారకులైన వాళ్లేనా చెల్లిని తమ్ముణ్ణి కిడ్నాప్ చేసింది? వాళ్లని అడ్డు పెట్టుకునే కదా నా చేత ఈ పని చేయించారు. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలని అనుకున్నాను. తీరా చూస్తే సాజిద్ని కూడా ఈ రొంపిలోకి దించారు. చెల్లెల్ని కూడా ఈ రకంగానే వాడుకున్నారా? లేక ఇంకేమైనా చేశారా? ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? నేను ఈ హత్యానేరం నుంచి ఎలా బయటపడతాను? నేను ఎలా నా నిజాయితీని రుజువు చేసుకోగలుగుతాను? చేసుకోలేకపోతే జీవిత ఖైదు వేస్తారు. వేస్తే అమ్మో, తమ్ముణ్ణి చెల్లిని ఎవరు చూస్తారు? తల్లి తండ్రి లేరు, బంధువులు లేరు. వాళ్ల జీవితాలు ఆగమైపోతాయి. తలుచుకుంటేనే భయమేస్తోంది. కరుణార్థ్ సహాయం చేసేటట్టుగానే ఉన్నాడు. వారి సహాయంతో అసలు నేరస్తుల్ని పట్టి ఇవ్వగలిగితే నేను నా కుటుంబం సేఫ్. దేవుడి దయవల్ల వాళ్ళు వస్తే బాగుండు అని మనసులో అనుకుంది తుల్జా. ఆమె మొర విన్నాడో ఏమో భగవంతుడు. తలుపు శబ్దమైంది. వెళ్ళి తలుపు తీసింది తుల్జా. ఒకతను మనిషి దృఢంగా ఉన్నాడు. తుల్జాని నెట్టుకుంటూ లోపలికొచ్చాడు. ఎవరు నువ్వు? ఎందుకు నా ఇంట్లోకి చొరబడుతున్నావు అని అతన్ని అడుగుతూ చేతుకున్న బటన్ని నొక్కింది. ఎవరెవాడు? నీ బాయ్ ఫ్రెండా? కటువుగా ఉన్నాయి అతని మాటలు. ఎవరు మీరు? అసలెవరి గురించి మీరు అడుగుతున్నారు? గట్టిగానే అడిగింది. వాడే నీకు బెయిలిచ్చి విడిపించి నిన్నింటి దగ్గర వదిలిపెట్టాడు కదా, వాడు కోపంగా అన్నాడతను. అది మీకనవసరం. మిమ్మల్ని నేనెప్పుడూ ఎక్కడా చూడలేదు. ఎందుకిలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎవరు మీరు? ఇంకాస్త గట్టిగానే అడిగింది. ఏ, నేనెవరో చెప్తేనే గాని వాడి గురించి నువ్వు చెప్పవా? అడిగాడతను. ముక్కు మొహం తెలియని వాళ్ళకి వాళ్ళడిగే ప్రశ్నలకి జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మొండిగా అంది. దవడ మీద పెడియిల్మని కొట్టాడా ఆగంతకుడు. నీ తల్లిలాగానే నువ్వు కూడా తయారయ్యావు. మొండితనం, ఇతన్ని లెక్క చేయని స్వభావం. వాడే ఎవడో వేరే కులపొండు పట్టుకుని లేచిపోయింది. అందుకనే అది చచ్చింది కోపంగా అన్నాడతను. కొట్టాడన్న బాధ కన్నా తల్లిని ఆ విధంగా మాట్లాడాడని, అంత మంచి తండ్రిని పట్టుకుని ఆ విధంగా కులాన్ని ఎత్తి మాట్లాడాడని చాలా కోపం వచ్చింది. తల్లి తండ్రి గురించి మాట్లాడాడంటే వీడు తల్లి తరపు బంధువై ఉంటాడు. లేకపోతే తన తల్లి నా విధంగా ఎందుకు మాట్లాడతాడు అనుకుంది తుల్జా. హీరో హోండా సర్రున సోమ్లానాయక్ తండా వైపు దూసుకుపోయింది. ఆ బండిని డ్రైవ్ చేస్తున్న కరుణార్థ్ సోమ్లానాయక్ తండాకి చేరుకున్నాడు. తండాలోకి కొత్త వ్యక్తి వచ్చేసరికి అందరూ వింతగా చూడ్డం మొదలుపెట్టారు. ఎవరు కావాలి? మీకెవరు కావాలి? ఏం పని? కాయచా అని అంటూ అతని చుట్టూ చేరారు తండాలోని వారంతా. బాలుచోర కావాలి అన్నాడు కరుణార్థ్. ఏటికి? అడిగారొకళ్ళు. పనుంది, నా దోస్తుగాడు అనుమానానికి తావివ్వకుండా చెప్పాడు కరుణార్థ్. బాలుచోర దోస్తుగాళ్ళందరూ నాకు తెలుసు, పట్నం దోస్తున్నట్టు నాకు చెప్పలేదు అన్నాడొకడు. ఊరుకో, అన్నీ నీకే సమజైనట్టు గునసబోక. మొన్న మధ్య నాగోబ జాతరకు పోయినప్పుడు కొత్త దోస్తులు దొరికారని చెప్పాడు కదా, మరుపోయినదేటి? అడి మాటలు అట్టించుకోబోకండి. సీదా పోయి కుడిపక్కకు మళ్ళు, ఆడ డప్పు కాపిస్తుండాడు అంటూ వాళ్లలో ఒకరు చెప్పారు. కరుణార్థ్ వాళ్ళు చెప్పిన వైపుగా బండి పోనిచ్చాడు. ఓ చిన్న చితుకుల మంటలో డప్పుకు సెగపెడుతూ సౌండ్ చెక్ చేసుకుంటున్న ఓ వ్యక్తి కనిపించాడు. బాలుచోర నువ్వేనా? అడిగాడు కరుణార్థ్. కొత్త వ్యక్తిని చూసి తొట్రుపడుతూ అవును, మీరు? అడిగాడు.
నేను ఎవరన్నది తర్వాత చెప్తా. సాజిద్కి కవరిచ్చింది నువ్వే కదా? సూటిగా అడిగాడు కరుణార్థ్. ఏ సాజిదు? నేను కవరివ్వడమేంటి? నాకేం తెలీదు. అమాయకపు మొహం పెట్టి అన్నాడు బాలుచోర. నటించక నిజం చెప్పు, హుంకరిస్తూ అడిగాడు కరుణార్థ్. ఎవరు మీరు? తెలీదని చెప్తున్నా కూడా అడుగుతున్నారే? వెళ్ళండి, ఎవరనుకొని నన్ను అడుగుతున్నారో అన్నాడు బాలుచోర. ఈ ఊర్లో ఆ పేరు గలవాడు నువ్వు తప్పించి ఎవ్వరూ లేరని నాకు తెలుసు. నువ్వు సాజిద్కి కవరిస్తున్నట్టుగా చూసిన ప్రత్యక్ష సాక్షులున్నారు. నేనెవరైతే నీకెందుకు గాని నేనడిగిన ప్రశ్నలకు మర్యాదగా జవాబులు చెప్పు. లేదంటే నాదైన స్టైల్లో ఎలా చెప్పించాలో అలా చెప్పిస్తా. కాస్త కఠినంగా మాట్లాడాడు కరుణార్థ్. నాకు తెలీదు అని బుకాయించాడతను. మర్యాదగా నిజం చెప్పకపోతే తండావాసులందరి ముందు నిన్ను తన్నుకుంటూ తీసుకెళ్లి జైల్లో పడేస్తా. నీ వాళ్ల ముందు అవమానపడడం నీకిష్టమేనా? నీతో పాటు మీ కుటుంబం పరువు పోతుంది. నిజం చెప్తే నేరం నీ మీదకు రాకుండా చూస్తాను సౌమ్యంగా చెప్పాడు కరుణార్థ్. బుకాయించి లాభం లేదని గ్రహించి అసలు విషయం చెప్పాడు బాలుచోర. సారాంశమేంటంటే, తనకి ఈ తండావాడే అయిన ఫణినాయక్ ఓ కవరిచ్చాడని, తను ఇచ్చినట్టుగా ఎవరికీ చెప్పొద్దు అని కొన్ని పైసలిచ్చాడని చెప్పాడు. కాముని పున్నమి రోజున డప్పు వాయిస్తూ అందరూ నృత్యం చేస్తున్నప్పుడు ఎవరూ చూడకుండా సాజిద్ చేతికి అందచేయమని చెప్పాడని, అంతకు మించి అతనికేం తెలియదని, ఆ కవర్లో ఏముందో కూడా తనకు తెలియదని చెప్పాడు. బాలుచోరాని రూట్ చెప్పమంటూ బండెక్కించుకుని ఫణినాయక్ ఇంటి అడ్రస్ చెప్తూ ఉంటే అటువైపుగా బండిని పోనిచ్చాడు కరుణార్థ్. ఫణినాయక్ బాలుచోరాతో కొత్త వ్యక్తి రావడం చూసి విషయం గ్రహించాడు. కరుణార్థ్ స్ట్రైట్గా విషయంలోకొచ్చేశాడు. బాలుచోరా చేత ఆ కవరు సాజిద్కి ఎందుకిప్పించావు? నీకు సాజిద్కి ఉన్న సంబంధమేంటి? ఆ కుటుంబాన్ని నువ్వెందుకు టార్గెట్ చేశావు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు కరుణార్థ్. ఏమీ అర్థం కాక ఫణినాయక్ కరుణార్థ్ వంక అయోమయంగా చూశాడు. హత్య, ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా కింద నిన్ను అరెస్టు చేస్తున్నాను అన్నాడు కరుణార్థ్. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నానేంటి ఉసుళ్ళు తీసేదేంటి? మీరన్న ఆ మాటలకు నాకు అర్థాలు తెలియవు. ఆ సాజిద్ ఎవడో నాకు అసలు తెలీదు. ఈ చోరాగాడి మాటలు పట్టుకుని నన్ను అనుమానిస్తున్నారు. నేనెలాంటి వాడినో మా తండాలో ఎవరినైనా అడిగి చూడ్రి, మీకే తెలుస్తుంది అన్నాడు. బాలుచోరాను చూసి తొట్రుబడినప్పుడే వాడే ఈ పని చేయించాడని అర్థమైపోయింది కరుణార్థ్కి. 4 పీకాడు. పోలీస్ దెబ్బలకు తట్టుకోలేక అప్పుడు విషయం చెప్పాడు ఫణినాయక్. విని ఆశ్చర్యపోయాడు కరుణార్థ్. అసలు నేరస్తులెవరో తెలిసిపోయింది. సోమ్లానాయక్ ఇంటికి వెళ్లి కావలసిన వివరాలు మరికొన్ని సేకరించి హైదరాబాద్ బయలుదేరాడు కరుణార్థ్. త్రేతాగ్ని శ్రీమతి గాలి లలితా ప్రవల్లిక గారి నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.